Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మైసూర్ బోండా. దీనికి కావాల్సిందిగా ముందుగా మైదా పిండి. నేను ఈ కప్పుతోటి 3 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. కొద్దిగా తినే సోడా వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతోటి అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నేను ఇక్కడ గట్టి పెరుగు తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. మార్నింగ్ ఈ పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా బాగా కలుపుకుంటే బోండాలు అనేది బాగా వస్తుంది. బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న మిశ్రమాన్ని బోండాలుగా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ మైసూర్ బోండాలు రెడీ. ఇప్పుడు ఏదైనా మీకు ఇష్టమైన చట్నీతోటి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం పల్లి చట్నీతోటి తింటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.